మాస్టర్‌తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ఒక పార్టీ గెలుస్తుంది అని వాళ్ళు తెలుసనుకోండి చాలా ఆనందంగా ఉంటారు. లేతే ఏంటి సార్ ఇది ఇక్కడ విచిత్రంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్‌తో మాట్లాడుతూ నో రూల్స్ అని బాలకృష్ణ డైలాగ్ ఒకటి ఉందండి. అలాగ మాట్లాడుతున్నారు సార్. మన రూల్స్ ఏం పాటించట్లేదని. అంటే హ్మ్. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి ఆడిందాట పాడింది పాటగా నడిచిపోయింది. ఏ వ్యవస్థలో వాళ్ళని ప్రశ్నించడానికి ఆస్కారం లేదు. వాళ్ళ తప్పొప్పుల్ని ప్రస్తావించడానికి ఆస్కారం లేదు. ప్రజలకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండటానికి వీల్లేదు. ప్రశ్నించే తత్వాన్ని సహించము అని చెప్పని ఏ నియంత్రణతో పోకడైతే గత 5 సంవత్సరాలుగా ప్రదర్శిస్తూ వచ్చారో పరిపాలనలో భాగంగా ఇదే మా విధానం అని చెప్పని స్పష్టం చేస్తూ వచ్చారో అదే విధానాన్ని మరొకసారి హ్మ్. ప్రభుత్వ సలహాదారుడిగా ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న సత్య రామకృష్ణారెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మాట్లాడుతున్నారు. సహజంగా ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. వన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మనం చూసాం పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా కూడా కేవలం నెలకు 5,000 రూపాయలు జీతం తీసుకుంటున్న వాలంటీర్లు కూడా పక్కన పెట్టారండి. ఎన్నికల విధుల్లో వాళ్ళు పాల్గొనడానికి వీల్లేదు. అదే సందర్భంలో వారి ద్వారా ప్రజలకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే సంక్షేమ పథకాలు పంపిణీ కూడా చేయడానికి వీల్లేదు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత వారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న పక్షంలో వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పని చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత వారికి ఇష్టం వచ్చిన రాజకీయ పక్షం తరఫున ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవడం కోసం వారికి ఉన్న 5,000 రూపాయలు జీతం వచ్చే ఆ వాలంటీరు అనే ఉపాధి మార్గాన్ని కూడా రాజీనామా చేసేసి వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళి వాళ్ళ పార్టీకి సేవ చేస్తున్నారు. 5,000 రూపాయల జీతానికి ఎవరు పనిచేస్తారు ఇవాళ? సహజంగా చాలా దిగువ స్థాయి కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాల పిల్లలే వాళ్ళే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి దీన్ని త్యజించి మేము వెళ్ళాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. మరి గత 5 సంవత్సరాల కాలంలో సలహాదారుడిగా ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారి మెయింటెనెన్స్ కోసమే ఆయన జీతభత్యాలు కానీ, ఆయన సిబ్బంది కానీ, ఆయన నివాసం కానీ, ఆయన వాహనాల పేరిట 160 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు అయింది అని చెప్పాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రీసెంట్ గా సమాచారం వచ్చింది కూడా మనం చూసాం. ఇంతటి భారీ వ్యయం చేయబడుతున్న సలహాదారుడు హోదాలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అతను కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్న జీవిగా నేను రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనాలి అని అంటే దీనికి రాజీనామా చేయాలని చెప్పిన విచక్షణ ప్రదర్శించని సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఇక్కడ ఏంటి? కోడ్ ఆఫ్ కండక్ట్ మాకు వర్తించదు, రూల్ ఆఫ్ లా మేము పాటించం, బిజినెస్ రూల్స్ కి మేము కట్టుబడం, అదే దిక్కల ధోరణి, అదే బరితెగింపు వైఖరి దాన్ని ప్రదర్శిస్తూ నిన్న ఏం చెప్తాడు అతను? రేపు 4వ తారీఖు రోజు సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి లెక్కింపు జరగబోతుంది. ఆ లెక్కింపుకు సంబంధించి వాళ్ళ పార్టీ ద్వారా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లుగా ఉంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక సెషన్ ఏర్పాటు చేశారు. ఎస్, వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళ పార్టీ ద్వారా అటువంటి ఓరియంటేషన్ సెషన్స్ పెట్టుకోవడానికి ఎవరు తప్పుపడతారు. వాళ్ళకి ఏం చెప్పాలి? కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ లెక్కింపు సందర్భంగా అక్కడ ఈ విధమైన రూల్స్ అమల్లో ఉంటాయి. ఈ రూల్స్ వైలేట్ చేయకుండా మన పార్టీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అయ్యే విధంగా మీరు మీ విధులు సక్రమంగా నిర్వర్తించండి. మీకు ఏదైనా సాంకేతికపరమైన సమస్యలు ఉంటే, సాంకేతికపరమైన అనుమానాలు ఉంటే మీరు అడగండి, మేము నివృత్తి చేస్తామని చెప్పని అడగాలి. ఆయన ఏం చెప్తున్నాడు? రూల్స్ కి కట్టుబడే వాళ్ళు కౌంటింగ్ రావద్దు, రూల్స్ గురించి ప్రస్తావించే వాళ్ళు అసలు ఈ విధులకు రావద్దు, అడ్డదిడ్డంగా వాదించే వాళ్ళు కావాలి, మనకు అనుకూలమైన వాదన వినిపించే వాళ్ళే కావాలి, ప్రతి అంశాన్ని మనకు అనుకూలంగా మలుచుకునే పరిజ్ఞానం ఉన్నాడే రావాలి. అంటే ప్రజా తీర్పు అది. ప్రజా తీర్పు నీకు అనుకూలంగానే ఉండాలని ఎట్లా నువ్వు ఆశిస్తావు, ఎట్లా డిక్టేట్ చేస్తావు? ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. అది నీకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. నీకు అనుకూలంగా లేకపోతే నువ్వు తొండికి దిగుతాను అని అంటే అనుకూలంగా ఉన్నాడు చూస్తా అనుకుంటాడా? నువ్వు అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తా, ఫలితాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తా, అక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తానంటే
ఇటువంటి ప్రకటన చేయడం ద్వారా అతను ఏం ఆశిస్తున్నాడో తెలియదు కానీ ఆ పార్టీ పోకడం మొదటి నుంచి, ఎందుకంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఏ ఎన్నిక చూసుకున్నా, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, అసలు ఎన్నికల వ్యవస్థని ఎంత అపహాస్యం పాలు చేశారో చూసాం మనం. దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఆ దొంగ ఓటర్ ఐడీల ద్వారా వందలాది బస్సుల్లో టూరిస్టుల రూపంలో వేరే రాష్ట్రాల నుంచి ప్రజలను రప్పించి వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు ఏ విధంగా నమోదు చేసి చూసాం. అంటే ఒక ఎన్నికని అపహాస్యం పాలు చేశారు వాళ్ళు. తర్వాత కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేము ఎన్నికల్లో పాల్గొనము అని చెప్పిన బాయ్కాట్ చేయాల్సిన దుస్థితి సృష్టించారు. నామినేషన్ కూడా వేయకుండా దాడులు దౌర్జన్యాలకు పాల్పడతారు. పోలీసుల ద్వారా భయపెట్టి ప్రలోభ పెట్టి నామినేషన్ వేసిన వాళ్ళని విత్డ్రాల్ చేయించి బలవంత ఏకగ్రీవాలు చేయించి, అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మైక్ దొరికిన ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటాడు, రాష్ట్రంలో సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు 95% ప్రజాప్రతినిధులు మన పార్టీ వాళ్ళే ఉన్నారు అని చెప్పని చాలా గర్వంగా ప్రకటించుకుంటూ ఉంటాడు ఆయన. అంటే ఏ విధంగా దక్కిన 90% పదవులు మీకు? దౌర్జన్య కాండతోటి, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికలను బాయ్కాట్ చేసిన తర్వాత సరే ఏదో ఒక రకంగా దక్కే మీకు, అదే విధానాన్ని అన్ని సందర్భాలు అవలంబించాలని చెప్పనే ప్రయత్నంలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాం మనం. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్ల లిస్టు రూపొందించే సందర్భంగా ఆ ఓటర్ల లిస్టులో ఓటరు ఎదురుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అది పట్టభద్రుల కోసం నిర్దేశించిన ఓటర్ లిస్టు. దాంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్, 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, 3వ తరగతి, ఏ విధంగా వాళ్ళు ఓటర్లుగా ఎన్రోల్ అయ్యారు, వాళ్ళతో దరఖాస్తులు ఏ విధంగా పెట్టించారు, దాన్ని ఆమోదించి ఓటర్ లిస్టులో చేర్చిన అధికారులు ఏ విధంగా చేర్చారు. అంటే ఈ విధమైన వైలేషన్స్ కరవాడు పడ్డారు ఈ పార్టీ, ప్రభుత్వం, ఈ నాయకులు. కాబట్టి ఏంటంటే అదే వైఖరి కొనసాగించాలి అని చెప్పారు. కింద పడ్డా పై చేయి మాదే. ఎలక్షన్ సందర్భంగా చూసాం, 30 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం చెలాయించాలి అని చెప్పని వాళ్ళ నాయకుడు కళ్ళకన్నాడు. శాశ్వతంగా అధికారం మాదే అని చెప్పని ఆశించారు. వాళ్ళ పార్టీ కూడా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఆయన. చివరికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి లేదు 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 అట్లా ఏం అంటే తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం ఆమోదించారు. ఆమోదించిన తర్వాత శాశ్వత అధ్యక్షుడు అని చెప్పి ప్రకటించారు. ఆ వేదిక మీద అందరు నిలబడి చప్పట్లు కొట్టారు. ఆయన కూడా ముసుముసు నవ్వుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు భిన్నమైన నిర్ణయం ఇది అని చెప్పని ఈ విధమైన నిర్ణయం ప్రకటిస్తే పార్టీ గుర్తింపు రద్దు చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పిన ఎలక్షన్ కమిషన్ నుంచి సంకేతాలు అందిన తర్వాత అప్పుడు లేదు లేదు మేము అటువంటి తీర్మానం చేయలేదు అని చెప్పని మళ్ళీ 4 మాట చేసి చూసాం మనం. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆశించింది శాశ్వతంగా తమ జీవితకాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకున్నారు. కానీ 5 సంవత్సరాల కాలం గడిచేటప్పటికి ప్రజల్లో నుంచి వెల్లువెత్తిన నిరసన, అది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లతో మొదలయ్యి ఇవాళ ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు నమోదయ్యి ఉంది అని చెప్పని వస్తున్న సంకేతాల నేపథ్యంలో ఒక రకంగా ఘోర ఓటమి ఎదుర్కోబోతున్నాం అన్న సంకేతాలు అది దిగువ స్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు అందే. అందిన నేపథ్యంలో ఏంటంటే ఎన్నికల రోజు అలజడి సృష్టించే ప్రయత్నం చేయడం చూసాం మనం. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు దగ్గర మీరు అలజడి సృష్టించండి, మనకు అనుకూలంగా లేకుంటే ఘర్షణకు దిగండి. నిన్న ఆయన వాళ్ళ శ్రేణులతోటి రూల్స్ ఫాలో అవ్వని వాళ్ళు మనకు కావాలి అంటున్నాడు. మొన్నటి ప్రెస్ మీట్ లో ఎలక్షన్ కమిషన్ కి వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్ లో ఘర్షణ చెలరేగడానికి ఆస్కారం ఉంది అని చెప్పారు. అంటే ఏంటి, ఘర్షణ చెలరేగిస్తాము అని చెప్పని ఎలక్షన్ కమిషన్ బాగా బెదిరిస్తున్నారు మీరు. ఈ సందర్భంగా నా డిమాండ్ అయితే ఇటువంటి వ్యక్తిని ప్రజా జీవితంలో బయట కనపడివ్వడానికి వీలేదు. ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి అతను. ఈ విధమైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రకటన చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డిని బాహాటంగా అతని రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోకుండా నిరోధించాలి, అరెస్ట్ చేసి లోపల వేయాలి అతన్ని. వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పూర్తయ్యే వరకు అతన్ని లేదు రాష్ట్ర బహిష్కరణ చేయాలి. మీడియాని అడ్రస్ చేయకుండా ప్రతిబంధకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితిలో వైసీపీ శ్రేణులకు కూడా నా సూచన ఏంటి అంటే ఇటువంటి వాళ్ళ ఈ అత్యుత్సాహపు ప్రకటనల్లో విని రేపు రోజున మీకు ముప్పు తెచ్చుకోకండి. మీరు
ఎందుకంటే కౌంటింగ్ సెంటర్ లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. కేంద్ర బలగాల పర్యవేక్షణలో అక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉంటది. సీసీ కెమెరాల సర్వైలెన్స్ లో కౌంటింగ్ జరుగుతూ ఉంటది. అక్కడ రూల్స్ పాటించకుండా అక్కడ ఏదైనా శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే మొట్టమొదటిగా మీ ఈపులు బద్దలైపోతాయి. అటు ప్రత్యర్థి పార్టీలకి మీరు టార్గెట్ అవుతారు, అధికార వ్యవస్థకి మీరు టార్గెట్ అవుతారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రాతిపదిక చాలా మంది ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు కెరీర్లకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మీ ఆదేశాలు పాటించినందుకు చాలా మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీకు వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అత్యుత్సాహ ప్రదర్శన చేసి ఏదో మా హీరోయిజం చూపిద్దాం అనుకుంటే 100% మీ ప్రభుత్వం ఓడిపోబోతుంది. మీ పార్టీ ఘోర ఓటమి తీసుకు అడుగులు పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడి చివరి నిమిషంలో ఇంకొద్ది గంటల్లో గెలిచే వాళ్ళకి మీరు టార్గెట్ కావాలి. ఎందుకంటే బయట అసలు సిస్టలు టార్గెట్లు ఇప్పటి వరకు వేధింపులకు గురి చేసిన వ్యక్తులు వేరే ఉన్నారు. వాళ్ళందరూ సేఫ్ గానే ఉంటారు. ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన, ఈ ఆదేశాలు ఇచ్చిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వ్యక్తులు కూడా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. అన్యాయంగా బలయ్యేది మీరు. కాబట్టి మీరు మొట్టమొదటిగా రియలైజ్ అవ్వండి. పరిస్థితులు పరిణామాన్ని గమనించి గుర్తెరిగి సంయమనంతో లౌక్యంతో మీరు వ్యవహరించండి. మీరు టార్గెట్ కావద్దు. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.